hello and welcome. Very, very good evening. Dabur Red Page presents Drama Junior Season 2. Powered by Santur, Tata Salt, Eastern and protected by Good Night Advance Active Plus. So, మరో అద్భుతమైన ఎపిసోడ్కి మా వాళ్ళు అయితే సిద్ధంగా ఉన్నారు. మరి మా జడ్జెస్ కూడా సిద్ధంగా ఉన్నారో తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ జడ్జెస్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ జూనియర్స్. సో బిగినింగ్ కంక్లూజన్ లాగా ఫస్ట్ పార్ట్ అయితే చూసాం. కొంతమంది మిగతా వాళ్ళు ఇంకో గెటప్ వేసుకుని సిద్ధంగా ఉన్నారు. సో విత్ యువర్ పర్మిషన్ లెట్ us begin. Let's see. Yes. Okay, here we go. Drama Junior Season 2. సాధారణంగా అంటారుగా ఊరేసుకున్నప్పుడు తాడు కోసినా బతకచ్చు, ఒకవేళ బోన్లో ఎవడైనా పెట్టేస్తే తాళం పగల కొట్టుకునైనా బయటికి రావచ్చు, దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ రాసుకునైనా బతికేయచ్చు. కానీ ఇద్దరు ఉంటారండి, వాళ్ళిద్దరు జోలికి వెళ్తే మాత్రం నాశనం. వాళ్ళిద్దరే అత్తా కోడళ్ళు అన్నమాట. వీళ్ళిద్దరి మధ్యలోకి ఓ దొంగ దూరితే ఆ దొంగ జీవితం ఏమైంది, వాడు బతుకు బస్ స్టాండ్ ఎలా అయింది అనేది చెప్పడం కోసం మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో జడ్జెస్, Lights. కెమెరా, డ్రామా. హలో, నేనేనే శైలుని మాట్లాడుతున్నా. ఓ నువ్వా? ఎలాగున్నావే? నాకేంటి మీ అత్తలా అందంగా ఉన్నాను. అదేంటి, కాలేజ్ నా తర్వాత అందంగా ఉండేది నువ్వే కదా, ఇప్పుడు మా అత్తలా అసహ్యంగా తయారయ్యావా? ఏమైంది? చాలేవే, ఇంతకీ నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది, కానీ ఒకే ఒక ప్రాబ్లం. ఏంటి, మీ ఆయన నిన్ను షాపింగ్ కి తీసుకెళ్ళట్లేదా? కాదే. లేక నీ దెబ్బకి దడిసిపోయి పారిపోయాడా? అలాంటిదేం లేదే. శివగామి. బాహుబలి శివగామా? కాదే, మొత్తం శివగామి. ఆ శివగామే నయ్యం, కనీసం పార్ట్ 1 లో అయినా పోయింది. మా అత్త ఎప్పటికి పోతుందో ఏమో. అవ్వా, అదేంటి అత్త అనే మర్యాద కూడా లేకుండా అలా మాట్లాడుతున్నావు? మర్యాదల గురించి నీ దగ్గర నేర్చుకోవాలమ్మా. పెళ్ళైన మొన్నాడే అత్త మామలతో గొడవపడి మొగుడిని తీసుకెళ్లి వేరే కాపురం పెట్టిందండి ఇది. నోట్లో నోరు పెట్టకూడదు. సరే తల్లి, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. ఓకే బాయ్. హ్యాపీగా డాన్స్ చేస్తుంటే మొత్తం గుర్తు చేసి నా మూడంతా పాడు చేసింది. వెళ్ళి రీఫ్రెష్ అవ్వాలి. ಮಾಡಿಸುತ್ತ ಮನುಷ್ಯಂದ ನಾನು ತೋಳ ಬಚ್ಚಿ ಮೇಲೆ ಕಟ್ಟಿ ಅರ್ರರ್ರ ನಾಕಮುಕ ಮಾಡಿಸುತ್ತ ಮನುಷ್ಯಂದ ನಾನು ತೋಳ ಬಚ್ಚಿ ಮೇಲೆ ಕಟ್ಟಿ ಅರ್ರರ್ರ ನಾಕಮುಕ ಅರ್ರರ್ರ ನಾಕಮುಕ ಅರ್ರರ್ರ ನಾಕಮುಕ. అయినా ఏంటే ఎలాంటి పాటలకు ఎగురుతుందో చూసారా? అసలు మన కుటుంబ గౌరవం ఏం కావాలంటే అసలు ఉంటే కదా అత్తయ్యా. పోనీ క్లాసికల్ డాన్స్ కచేరీ ఆడమంటారా? అయినా ఇది నా టీవీ, నా రిమోట్, నా ఇష్టం వచ్చిన పాట పెట్టుకుంటా డాన్స్ ఆడతా. అబ్బో తెచ్చాడే బోడి టీవీ. అయినా లంకంత కొంపలో నీ టీవీ ఏ మూలకే? అబ్బో ఇది పెద్ద మైసూర్ ప్యాలెస్, మరి ఇల్లు ఒక్కటే మీది. ఇక్కడున్న ఆ టీవీ, ఆ ఏసీ, ఆ ఫ్రిడ్జ్, ఆ వాషింగ్ మిషన్ అన్నీ మా నాన్న కొనిచ్చాడు తెలుసా? చెప్పుకుంటా నువ్వు తెచ్చిన వాటి గురించే చెప్పుకోవాలమ్మా. అలీ గారు, ఆ ఏసీలో దీనిలాగే సౌండ్ తప్ప గాలి రాదండి. అనసూయ గారు, ఆ ఫ్రిడ్జ్ లో అయితే దీని బట్టలు పెట్టుకుంటుందండి కూలింగ్ దాకా. అది ఫ్రిడ్జో బీరువానో అర్థం కాదంటే నమ్మండి. దీని బాబు జుమ్మెరాత్ బజార్ లో సెకండ్ హ్యాండ్ సామాన్లు తెస్తేనే ఇది ఎంత రెచ్చిపోతుంది చూసారా? అబ్బో మా బాబు వాషింగ్ మిషన్ సెకండ్ హ్యాండ్ కొనిచ్చాడు, కానీ మీ బాబు పెళ్లి బట్టలు కూడా సెకండ్ హ్యాండ్ పెట్టాడంటే కదా.
మా నాన్న గురించి తప్పుగా మాట్లాడమంటే మొహం పగిలిపోద్దు చెప్తున్నా. మరి మా నాన్న గురించి కూడా తప్పుగా మాట్లాడితే మొహంతో పాటు బాడీ కూడా పగిలిపోద్దు చెప్తున్నా. నా కొడుకు రాని అప్పుడు చెప్తా నీ పని. రబ్బర్ టైర్ మొహందానా. ఆయన ఇప్పుడు మీ కొడుకే కాదు నా అమ్మ కొడుకు కూడా. నేను చెప్తా మీ పని. ఆయన వచ్చిందట ట్రాక్టర్ టైర్ మొహందానా. నన్నే ట్రాక్టర్ టైర్ మొహందానా అంటావా నువ్వు? నన్నే అంటావే? నిన్నే అంటే మంకి మొహందానా. ఆయన నీతో నాకేంట్లే. నేను ఇప్పటికీ అలా రోడ్డు మీద నడిచేటప్పుడు మినిమం 2-3 యాక్సిడెంట్స్ జరుగుతాయి తెలుసా? పెద్ద నాకు ఎప్పుడో తెలిసే నువ్వు పెద్ద అపశకుని మొహందానివని. ఏం పొడి? కారపొడేనా? రేయ్, ఎవర్రా నువ్వు? మ్యానుఫ్యాక్చరింగ్ బంద్ అయిన మొబైల్లా ఇంత అసహ్యంగా ఉన్నా? దీని బంధువా? చూడలేదా ఎన్ని దొంగ క్యారెక్టర్లు అసలు. డ్రామా జూనియర్స్ ప్రోగ్రామ్ నంబర్ 1 దొంగ రోహన్ రాయ్. సింహంతున్నా నువ్వు దొంగ. అవును, సింహం అంత చిన్నగా ఉంటుంది. ఒక్కసారి ఫోన్లో వేసామా ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ రచ్చ పంచులేసా అంటే ప్రాణాలు తీస్తా. ప్రదీప్ పంచడానికి 10 సార్లు ఆలోచిస్తాను. మళ్ళీ అది మా ఇంట్లో మీ ఒంట్లో తెచ్చి నా చేతిలో పెట్టింది. నీ ఇంట్లోవా? అదే నీ ఇంట్లో తెచ్చి నా చేతిలో పెట్టింది. దొంగ గారు మీతో ఒక సెల్ఫీ దిగొచ్చా? ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాను. ఈ బుర్రమ్మ ఎక్కడ దొరికిందమ్మా? ఫేస్బుక్ లో పెట్టి నేను బయట పట్టిద్దానా? నేనే ఇంటి ఓనర్ని. నీకేం కావాలో చెప్పు. కడిసి పోయిన బ్యారర్లో ఉన్నా నువ్వు ఓనర్. అదా మా బాబుకి కట్టపెట్టిన బాంబులే. నన్నే చిచ్చుపుడ్డి మొహందాని అంటావా నువ్వు? నన్నే అంటావా? మంకి మొహందానా. మరి మాతో పాటు డైలీ సీరియల్ చూడడానికి వచ్చావా? మళ్ళీ వస్తావా? కత్తి తుప్పు పట్టింది. ఒక్క పోటు కోసం ఇంకో సెప్టిగా ఇచ్చేస్తా. మర్యాదగా నగలి. అమాయక దొంగ, అది గిల్టు నగరా. ఇదిగో నేను ఇస్తా నీకు 24 క్యారెట్స్ ఒరిజినల్ నగరా. తీసుకో. రే ఆమె అద్దతలమే. దీనికే ఇంత మిడిచిపాటు ఉండే. నా నగ చూడు, 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? అబ్బో బోడి 1,00,000 నేను తీసుకొస్తారా నీకు? మా పుట్టింటి వాళ్ళు పెట్టిన 7 వారాల నగలు. నేను 8 వారాలు నగలు తెస్తా. ఇదిగోరా 7 వారాల నగలు. ఇదిగో ఈ నగ తీసుకో. ఈ నగ తీసుకోరా. ఈ నగ తీసుకోరా. అమ్మా, పని చేసిన చోటే పొట్టడం కదా నాకు అలవాటు. ఆకలిగా ఉందమ్మా, ఏదో ఒకటి ఉంటే పెట్టండమ్మా.
అవునా అయితే నువ్వు ఇక్కడే ఉండరా, నీకు బిర్యానీ తీసుకొస్తానే. బిర్యానీ పొద్దున్న ముషడికి పెడితే కంపు గుర్తు బిర్యానీ రాది. పాచిపోయిందా మరి చెప్పొచ్చుగా. థ్యాంక్స్ అమ్మా, కాపాడు, నేను వెళ్ళొస్తా. రే దాని నగలు దాని మొహాన్ని కొట్టి నా నగలు తీసుకెళ్ళరా. రే దాని నగలు దాని మొహన్ కొట్టి నా నగలు తీసుకెళ్ళరా. నా నగలు తీసుకెళ్ళరా. నా నగలు తీసుకెళ్తాడు. నా నగలు అమ్మా అమ్మా, మీరు వద్దు, మీ నగలు వద్దు. నీకన్నా పోలీస్ నాణ్యం పద్ధతిగా అవుతారు. మీరే తీసుకోండి. పోలీస్ స్టేషన్ పోయి సండే అయిపోతారు. తీసుకోండి, నిన్న వెళ్తున్నా. రే మీరు వద్దు, మీ నగలు వద్దు అని చెప్పానా. నేను జంపు. అయినా వీడేంటే మనమిద్దరం ఇలా గొడవపడటం వల్లే ఆఖరికి దొంగ కూడా లోకం అయిపోయాం. దాని వల్లే. నా వల్ల కాదు, నీ వల్ల. నీ వల్ల చెప్తున్నా కదా. నీ వల్లే. హలో 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 ఓకే ఓకే నేను చెప్తూనే ఉన్నా, ఎవ్వడు వెళ్ళ. పెళ్ళెప్పుడు అన్నారు. లైవ్గా ఇంత చూశాక అబ్బా. ఓకే అలీ గారు. రోహన్ అండ్ ప్రియాంక మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి పర్ఫార్మెన్స్ వాళ్ళ గురించి చెప్పుకోకలేదు. అండ్ కోడలు, పక్క కోడలు ఎగిరి కొట్టడం అత్తగారు. పద్మావతి పద్మావతి అన్న అనవసరం కూర్చో. ప్రణతి చాలా బాగా చేశావు, వెరీ గుడ్, ఫెంటాస్టిక్ టైమింగ్. ప్రియాంక తోటి ఈక్వల్గా నువ్వు చేసావంటే యువర్ ది రియలీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది నీకు. Thank you, వెరీ sir. గుడ్, చాలా బాగా చేసావు. అండ్ స్కిట్ మాత్రం చాలా బాగుంది. రోహన్ మించిన మీసం, ఆ విగ్గు రెండు మంచి తనకంటే సాలిడ్గా ఉన్నాయి. మీసం ఆ అబ్బాయి మొహాన్ని పెట్టుకుంది. వెరీ గుడ్, చాలా బాగుంది. శారసి గారు. ప్రియాంక అండ్ రోహన్ అయితే వాళ్ళకి అలవాటు అనుకోండి డ్రామా జూనియర్స్ ఇక్కడ మా మొహాలు అదంతా. కానీ ప్రణతి కూడా అసలు కొత్త లేకుండా బాగా కలిసిపోయావు మా డ్రామా జూనియర్స్ సీనియర్స్తో. వెరీ వెల్ డన్, ముగ్గురు చాలా చక్కగా చేశారు. థ్యాంక్ యూ అక్క. ఓంకార్ గారు. పద్మావతి పద్మావతి నీ పూర్తి పేరు పద్మావతి ప్రణతి. ఇంకా ఇంకా నెక్స్ట్ చెప్తా. నేను చూస్తే పోతుంది మా మతి. దాంతో ప్రదీప్ అయ్యాడు కోతి. అదో గతి. ఎంత బాగుందంటే నిజంగా అసలు పద్మావతి థ్యాంక్ యూ అన్నయ్య. అసలు ఆ ఫేస్ చూడు ఎంత బాగా నవ్వుతుందో. కానీ ఇందాక అత్తను మాత్రం కొట్టావు చూడు. ఒరిజినల్ కొట్టావు కొంచెం. అంటే ఇంట్లో ఏదో చూస్తుంటావు, అందుకే నువ్వు ఇంత ఒరిజినల్ గా చేయగలుగుతున్నావు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి, చిన్నపిల్లలతో మాట్లాడుతాడు పుట్టుకుమని ఏదో ఒకటి చెప్పేస్తారనమాట. లేదు తన్నే అడగచ్చు, కావస్తే తన్నే అడగచ్చు. నిజంగా అలాంటిది ఏం లేదు. అలాంటిది ఏం లేదు. మా అత్తయ్య గారు నేనేమన్నా, నన్ను మా అత్తయ్య గారు ఏమన్నారు. అవును, నిజం అది. ప్రతి కోడలు అదే అంటుంది. నిజం లేదు, అది నిజం. భలేవారే. నువ్వు ఒక రోజు మా ఇంటికి రా. అమ్మో వీడిని చూసాంగా, వీడిని స్కిట్ లో చూసాంగా. అమ్మా ఏం లేదు. కాదు ప్రదీప్, అసలుకి నువ్వు ఒక్కరోజు మా ఇంటికి రా. అసలుకి అందులోనే చెప్పే మీరు నువ్వు ఒక్కరోజు మా ఇంటికి వచ్చి చూడు అంటే కాదు, నువ్వు ఒక్కరోజు మా ఇంటికి రా. అసలు ప్రియాంకనే అర్థం కావట్లా. అంటే నేను ప్రియాంక బాగా చేస్తుంది కదా, ఇదేంటి నన్ను మించిపోయి చేసేస్తుంది అన్న ఫీలింగ్ కూడా కనబడుతుంది ప్రియాంకలో. అంటే పద్మావతి చేస్తుంటే ప్రియాంక ఇలాంటి చేయడం చాలా అలా చేసేస్తుంది. అలాంటి ప్రియాంకతో పద్మావతి ప్రణతి ఇలా చేయటం అనేది రియల్లీ గ్రేట్ రా. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నువ్వు ఎలా చేస్తావు ఇంకా. అండ్ రోహన్ ఇంకా స్టేజ్ సొంత ప్లే గ్రౌండ్ లాగా ఆడేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్తున్నాడు, ఇలా చూస్తున్నాడు, అటు చూస్తున్నాడు. ఈ కొంచెం కూడా భయం లేదు నీలో, బాగా అలవాటు అయిపోయింది అందరికి. అండ్ ఇప్పుడు మీ ముగ్గురికి నా విజిల్. థ్యాంక్ యూ. కమ్ ఆన్ లెట్స్ గో. పుట్టిన దగ్గర నుంచి ఇంట్లో చిన్నప్పటి నుంచి మనకి తెలిసిన ఏకైక ఫస్ట్ హీరో అయినా మన సూపర్ మ్యాన్ అయినా నాన్నే.
సో నాన్నతోనే అన్ని ఎఫెక్షన్, నాన్నే అన్ని నేర్పిస్తారు, చేపట్టుకుని నడిపిస్తారు, ఎలా నడవాలో చెప్తారు. అలాంటి నాన్నకి పోను పోను వయసు పెరుగుతున్న కొద్దీ ఉన్న బాండింగ్ కొంచెం తగ్గచ్చు, డిస్టెన్స్ కొంచెం పెరగచ్చు. అండ్ డిఫరెంట్ ప్రెషర్స్ వల్ల ఇప్పుడున్న జనరేషన్స్లో నాన్నని వేరే చోట విడిగా కూడా ఉంచవచ్చు. ఇలాంటి దురదృష్టకరమైన సిచ్యువేషన్ కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. సో ఇలాంటి ఒక దారుణమైన సిచ్యువేషన్ ఆ తండ్రి కొడుకుల మధ్యలో జరిగిన సందర్భం గురించి మన ఈ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో జడ్జెస్, విత్ యువర్ పర్మిషన్. లైట్స్, కెమెరా, డ్రామా. వేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. దేవుడి గుడిలోదైనా పూరి గుడిసెలోదైనా కాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు. సినిమా పాట గొప్పదనం ఉందనడానికి యాత వేసి ఇంతకంటే రుజువు ఏం కావాలి? ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. నా సామి రంగా జీవితాన్ని 3 ముక్కల్లో తేల్చి పాడేశాడు. యా ప్లీజ్ కమ్, ఇదే మా ఇల్లు, ప్లీజ్ కమ్. సోఫా మీద కాలు పెట్టద్దు, మారిపోతే నీ ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉండదు. మేనస్ తెలీదు, వెళ్ళగలిగే చిచి. యూ ప్లీజ్ ఇట్. ఎలా అయితేనే మీరు మా ఇంటికి వచ్చారు, నన్ను మీ ఫ్యామిలీ క్లబ్ లో జాయిన్ చేసుకుంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మన క్లబ్ కి గుడ్ నేమ్ ఉంది, దాన్ని నిలుపుకోవాలంటే చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఎస్ యు ఆర్ రైట్. ఎవరిని పడితే వాళ్ళని మన క్లబ్ లో చేర్చుకోలేం కదా. ఎస్ యు ఆర్ ఆల్సో రైట్. మీ క్లబ్ లో జాయిన్ అవడానికి తిరిగినన్ని సార్లు ఏ బ్యాంక్ చుట్టూ అన్న తిరిగితే నాకు 10 కోట్ల అప్పు వచ్చి ఉండేదండి. టీ, కాఫీ, ఇంకేమన్నా? ఓకే, 1 సెకండ్. అమ్మా నాకు కూడా ఒకటి. సరే అరే నీకు ఇక్కడే పని, ఎలా అవతల కూర్చో. చిచి. చిక్ చిక్ రైలు వస్తుంది, దూరం దూరం జరగండి. హై తాతయ్య, జోజో పాప ఏడవద్దు, లడ్డు తినిపిస్తా, కమ్మని పళ్ళు తాగిస్తా, నువ్వు తినిపిస్తా. తాతయ్య మాట్లాడు, తాతయ్య మాట్లాడు, తాతయ్య. ఏం చేస్తాడో ఏమో. చీరంతా పాడు చేస్తాడు. తెలీదా? నువ్వే మనిషివా పశువా? పిల్లాడు ఏదో తెలియక చేస్తే చేసుకుంటావా? కొట్టాలంటే చెప్ప పగులుతుంది. You old man! What an insult! పదని వెళ్దాం. What happened? ఏమైంది? మీ ఇంటికి తీసుకొచ్చి చేసిన మర్యాద చాలే.
క్లబ్ లో మెంబర్షిప్ కోసం ఎంత కష్టపడ్డాను. ఏ నాకు నచ్చినట్టు ఇంట్లో ఏం జరగలేవా? చిచ్చి, నీ మోహన్ చూడాలంటే అసేం కలుగుతుంది. వెళ్ళగలిగి గీత, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? చెప్పు గీత. డివోర్స్ తీసుకుందామని ఆలోచించా, బాగా ఆలోచించా. ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏమైంది? ఫ్యామిలీ క్లబ్ మెంబర్స్ ఇంటికి వస్తే వాళ్ళు ఇన్సల్ట్ చేసి నా పరువు తీశాడు. నీకోసం నేను ఉన్నానని, నా కోసం నువ్వు ఉన్నావని ఉంటావని నాకు అనిపించలేదు. అనిపించట్లా. మనకి పెళ్ళై పట్టుమని 10 ఏళ్ళు కూడా కాలేదు. నీకు ఇది చెప్పిన అర్థం కాదు. వేస్ట్. నాకు ఇక్కడ ప్రైవసీ లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. నాకు నచ్చినట్టు బ్రతకలేకపోతున్నాను అనిపిస్తుంది. కారణం మీ నాన్న. నేనా? మీ నాన్న. ఎవరు కావాలో డిసైడ్ చేసుకో ఇప్పుడే. నౌ. ఇంకా దీని పరిష్కారం డైవర్సే. గీత, గీత, అనిల్, ఏమైందా? ఎందుకలా ఉన్నావు? పర్లేదు చెప్పరా. నాన్న, నేను ఒక చోటికి తీసుకెళ్తా, నువ్వు నాతో వస్తావా? రైట్, అలాగే వెళ్దాం. దీనికి అంత ఇదెందుకురా? తానిచ్చిన మాటకు కట్టుబడి తపించాడు ఆ దశరథుడు. తన త్యాగం తెగిపోవద్దని పరితపించాడు ఈ దశరథుడు. తండ్రి ఆనతిని కారడవులకు తరలిపోయే ఆ రాముడు. నాన్న, నేను చేస్తుంది రైటో రాంగో నాకు తెలియట్లేదు నాన్న. నువ్వేం చేసినా రైటేరా. ఇక్కడే ఉండు, నీకోసం ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తా. నారాయణ గారు, మీరే కదా? రండి, లోపలికి వెళ్దాం. ఇక్కడ మీకు ఏమి ఇబ్బంది ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు. ఎక్కడ ఉండేది? ఇక్కడే, ఈ ఆశ్రమంలోనే. ఇక్కడ ఇక్కడ నాకేం పని? నా వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడ నాకేం పని అంట? మీకు తెలియదనుకుంటా, అనిల్ గారు అన్నీ మాట్లాడేశారు. ఇక మీదట మీరు ఉండేది ఇక్కడే, ఈ ఆశ్రమంలోనే. కావాలంటే బోర్డు చూడండి. త్వరగా వచ్చేయండి. ఇక్కడే అయిపోయారేంటి? నేను వస్తాలే, నువ్వు వెళ్ళు. అబ్బబ్బబ్బా, ఈ ముసలిలతో పెద్ద చిక్కొచ్చి పడింది. వాళ్ళేమో ఇంటి దగ్గర చెప్పి తీసుకురారు, వీళ్ళేమో చెప్తే వినరు, ప్రాణాలు తీసేస్తున్నారు. సర్లే, త్వరగా వచ్చేయండి. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. ఒక ప్రేమను కాదందమ్మా, ఇప్పుడింకో ప్రేమ, ఇక ఇంటికి రానందమ్మా ఎదరాజీనామా. కురిసే కన్నీరే వరదయ్యే వేళ, రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. ఏడు
ఏడవకు నాని. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు నాన్న. ఏమైందో చెప్పు. ఏడవకురా, కూర్చో కూర్చో కూర్చోమ్మా. ఏమైంది? ఏడవకు. మనం వంటలోకి వెళ్దామా? ఐమాక్స్కి వెళ్దామా? నీకు చాలా బొమ్మలు కొని పెడతాను. ఏడవకు తల్లి. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాన్న. నీకేం కావాలో చెప్పు. నీకేం కావాలన్నా కొని పెడతాం. నాకేమీ వద్దు. మరి నాకు మా తాతయ్య కావాలి. నాని అల్లరి చేయకూడదు. నేను డాడీ ఉన్నాం కదా. డాడీ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు, నువ్వేమో మీ ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళిపోతావు. నేనెప్పుడు లెగుస్తానో, ఎప్పుడు ఆకలిస్తుందో, ఎప్పుడు ఇష్టంగా తింటానో మీకు తెలుసా? కానీ తాతయ్యకి తెలుసు. తాతయ్య రోజంతా నాతోనే ఉంటాడు. తాతయ్య ఉంటే నేనెంతో సంతోషంగా ఉండగలను. తాతయ్య నాకు కావాలి. తాతయ్య రాకపోతే నాకు మీరు కూడా వద్దు వద్దు వద్దు. మా స్వార్థం నేను చూసుకున్నావే కానీ ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఆప్యాయతని, ప్రేమని గుర్తించలేకపోయానురా. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్తేనంటేనే వినడానికి చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఆయన ఎక్కడ వదిలి పెడుతున్నావో చెప్పకుండా డాడీ రోడ్డు మీద వదిలేసి వచ్చినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా. నాని మనం రేపే తాతయ్య దగ్గరికి వెళ్దాం. తాతయ్య తీసుకొచ్చేద్దాం, సరేనా? నాన్న చెప్తే కూడా నమ్మవా? రేపే వెళ్ళి తాతయ్యని పిలుచుకొచ్చేద్దాం. తాతయ్య మనందరం కలిసి ఉందాం. ఇప్పుడే బయలుదేరదాం రా. సరేనా? సరేనా నాని? మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు, ఎదురీతరాశాడు నీ జన్మకు, పైనుండి పాలించు ఓ దైవమా. తాత ఒక్కడివే కూర్చున్నావేంటి? ఇక మీద ఒంటరినే కదా. నలుగురిలో బ్రతికిన వాడిని. ఈ ఒంటరితనం అలవాటు అవ్వాలంటే కాస్త టైం పడుతుంది. రాత్రి అయింది, చలి కూడా స్టార్ట్ అవుతుంది. ఆరోగ్యానికి మంచిది కాదు. లోపలికి పద. నేను వచ్చేస్తాలే, నువ్వు వెళ్ళు. త్వరగా వచ్చేవే. సీత, నన్ను ఎందుకు ఇలా ఒంటరి చేశారు? ఎంత ఆలోచించినా తోచడం లేదే. నడి వీధిలో దిక్కులేని వాళ్ళు వదిలేసిపోయారు, కానీ ఇంకా వాళ్ళ కోసం వస్తారనే ఆశ చావడం లేదే. కొడుకు పుట్టాడు, కొండంత అండం ఉంటుందని వాడు పుట్టినప్పుడు మురిపించావు, కానీ అవన్నీ అందరి జీవితాల్లో నిజం కావే. నీకేంటి పోయి తప్పించుకున్నావు. నరకం అంటే ఎక్కడో లేదే. కన్న బిడ్డలే కాటికి కాలు చాపిన ఈ వయసులో నడి రోడ్లో విసిరేస్తారు చూడు, అదే నేను నరకం అంటే. నేను ఆ నరకంలో పడ్డానే. నాకింక బ్రతకాలనిపించట్లేదే. తాతయ్య లేగు తాతయ్య, మనం మా ఇంటికి వెళ్ళిపోతాం తాతయ్య. తాతయ్య లేగు తాతయ్య. తాతయ్య లేగు తాతయ్య, మనం మా ఇంటికి వెళ్ళిపోతాం తాతయ్య. తాతయ్య
కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది మాతృదేవ భవ పితృదేవ భవ అని చదువుకుంటున్నాం కానీ ఆచరించడంలో విఫలం అవుతున్నాం. కనిపెంచిన తల్లిదండ్రులు కూడా మనకు భారంగా భావిస్తున్నాం. మనం ఎటుపోతున్నాం? ఆశను సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి మాతృదేవ భవ పితృదేవ భవ అంటారు. అండ్ అంటే వాళ్ళని మర్చిపోతే ఇంకా మనల్ని మనం మర్చిపోయినట్టే అర్థం. సో అలీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇంతకుముందు ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఏంటో మనకు తెలియదు, బట్ ఇప్పుడు వీరికి ఒకటి అయిపోయింది. ఇటీవల మధ్యకాలంలో తల్లిదండ్రులు వాళ్ళకి భారం అయిపోయారని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతున్నారు. మా డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, శ్రీనివాస్ గారని. ఆయన టైంపాస్ కోసం ఎందుకైనా పెద్దోళ్ళకి డాక్టర్ని కాబట్టి ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఆయన 5 మందితో స్టార్ట్ చేశారు. దగ్గర దగ్గర 40 మంది అయ్యారు. అంటే డైలీ ఓ 2 చొప్పున తీసుకొచ్చి పెట్టి వదిలేసి వెళ్తున్నారు. కానీ వాళ్ళకి ఒంట్లో బాగుంటలేదు అని ఫోన్లు చేస్తున్నా కూడా వచ్చి చూసుకొని వెళ్ళే అంత టైం కూడా వాళ్ళు స్పెండ్ చేస్తలేదు. సెల్ ఫోన్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో అది చూసుకోవడానికి టైం ఉంటుంది తప్ప తనని కని పోషించి అంతవాణ్ణి చేసిన తల్లిదండ్రులని వదులుకొని చూడకుండా అనాథలుగా వదిలేయటం అనేది ఇది మన దేశంలోనే ఉంది. వేరే అదర్ కంట్రీస్లో ఎక్కడ లేదు, నేను చూడలేదు. కనీసం ఈ డ్రామా జూనియర్స్ నుంచి ఇట్లాంటి మెసేజ్ చిన్నపిల్లలు ఈ మెసేజ్ ఇవ్వటం వల్ల వాళ్ళు కనీసం వాళ్ళ మనసు అయినా కరుగుతుందేమో అని నేను ఆశిస్తున్నాను. వెరీ గుడ్, ఎక్సలెంట్, చాలా బాగా చేశారు అందరూ, సూపర్. ఓంకార్ గారు, ఈ టోటల్ స్కిట్లో రిషి గౌడ్ ఒక డైలాగ్ చెప్పాడు, నాకు తాతయ్య అంటే ఇష్టము, తాతయ్య లేకపోతే మీరు అక్కర్లేదు, పేరెంట్స్ని అనేసాడు. నిజంగా గనక ప్రతి ఇంట్లో మనవడు కానీ మనవరాలు కానీ తాతయ్యని, నానమ్మని, అమ్మమ్మ వీళ్ళని గనక ఇదే టైప్లో గనక నాకు తాతయ్య కావాలి లేదా నాకు అమ్మమ్మ కావాలి, వాళ్ళు ఉంటేనే మీరు నాకు కావాలి అన్నట్టు గనక చెప్తే ఏ ఇంట్లో కూడా ఇలా జరగదు, నిజంగా జరగదు. వెళ్ళి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మీరు అందరూ కలిసి, అందరూ చాలా బాగా చేశారు. అందరికీ నా విజిల్. థ్యాంక్ యూ సార్. పొదుపులా ఉంటే పర్లేదు కానీ అది పిసినారితనం కింద మారితేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో మొగుడు పిసినారైతే ఆ భార్య పరిస్థితి ఏంటి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిల్లలు రెడీగా ఉన్నారు. జడ్జెస్ విత్ పర్మిషన్, లైట్స్, కెమెరా, డ్రామా. యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా? ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, వేడి ముద్దు అడ్డుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గ సీమ రాసి ఇవ్వవా? కులుకులొలుకు చలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో, కులుకులొలుకు చలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో. ఇవ్వండి. ఏంటో చెప్పు. టీ తీసుకోండి. మీరేనా? శివండి, అలా తాకకండి, కప్పు అరిగిపోద్ది. అవును కదూ, నిజమే. శివండి, కప్పేగా, తీసుకో. శివండి, అడుక్కో. ఏంటి? అదే అడుగమ్మా. అది రేపు 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 భలే అడిగావు. కాదు కాదు, భలే గుర్తు చేసావు. రేపు షామీర్పేటలో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళికేగా వెళ్ళండి వెళ్ళండి. శివండి, నాకు పూలు కావాలండి. ఓకే, పూల్. పూలే. పిచ్చి బాగుంది.
ఉంది. నేను పూల్ అంటే పూల్ అన్నాను అనుకుంటుంది. ఇంకా ఏం కావాలో చెప్పమ్మా. ఇంకా నీళ్ళు బాగా వేడిగా ఉంటున్నాయండి. ఆ కూల్గా ఉండడానికి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకోండి. ఓకే. ఇంకా ఏమండి నాకు ఎంతసేపు అలా నాంచుతావే? తర్వాత ఏంటో త్వరగా చెప్పు. నాకు స్కూటీ కావాలండి. అయిపోయా? ఇంకేమన్నా ఉన్నాయా? చాలండి, నాకు ఇవే చాలండి. మీరు నా బంగారం, నా ప్లాటినం, నా వెండి. ఇక చాలు. నేను ఆఫీస్కి వెళ్ళిరానా? అలాగేనండి. మీ రాక కోసం నేను నా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటా. వద్దులే అమ్మా, ఉన్న నీ 2 కళ్ళతో చూడు చాలు. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. ఇదేంటండి బలిచ్చి మిక్కలంతా నీరసంగా ఉన్నారు? కాలు కడుకుంటారా? మంచి నీళ్ళు ఇమ్మంటారా? ఏంటి కాళ్ళకా? కాదండి, తాగడానికి. ఏంటి ఎన్నడూ లేని ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తుంది? ఇవ్వండి నీళ్ళు. ఏంటి మ్యాటర్? ఏం లేదండి. ఫూల్ ఇది తెలుసు అంటుందా నాకు తెలియకంటుందా? ఓకే, పూలేగా తెచ్చానమ్మా. ఆగాగు. స్మెల్ ఎలా ఉంది? భలే ఉందండి. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి, కొట్టిందిలే పిట్ట. ఏంటి షాక్ అయ్యావా? ఇవేంటండి? ఏ ఫూల్, ఇవేంటో నీకు తెలీదా? మార్నింగ్ నువ్వు నన్ను ఏం కావాలని అడిగావు? పూలు కదూ, అవే ఇవి. నేను అడిగింది పేపర్ పూలు కాదండి, కళ్ళు పెట్టుకునే పూలు. మరి అదే క్లారిటీ మిస్ అయింది. నువ్వు నన్ను ఏం కావాలని అడిగావు? పూలు, అంతేగాని అవి తల్లోక డెకరేషన్ కా అనే క్లారిటీ మిస్ అయ్యావు. అది సరే గాని డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అడిగాను. బయట ఉంది, మళ్ళీ లోపలికి తీసుకురా. మీరు సూపర్ అండి. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి, కొట్టిందిలే పిట్ట. ఇదేంటండి? ఇది కూడా తెలీదా? ఈ ఇండియన్ ఫ్రిడ్జ్, ఇందులో మినరల్ వాటర్ పోసిన, మంజీరా వాటర్ పోసిన పూలుగా అవుతాయి. అది సరే కానీ అది అక్కడ పెట్టి వచ్చి కూర్చో. నేను నీకు గిఫ్ట్ తెచ్చా డార్లింగ్. నిజమా? కళ్ళు మూసుకో, 2 చేతులు ముందుకు చాపు. చిచి, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నా. పిచ్చిదాన్ని. ఇది మాత్రం ఏంటి? ఏం లేదమ్మా, ముందు నువ్వు గిఫ్ట్ ఓపెన్ చేసి చూడు. షాకుతో దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. ఏంటమ్మా షాక్ అయ్యావా? దిమ్మ తిరిగి బొమ్మ కనబడిందా? నన్నంత ప్రేమగా కూడి అడిగితే నేను తేకపోతే నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే తెచ్చా. ఎలా ఉంది చెప్పు? నేను అడిగింది బొమ్మ కాదండి బాబోయ్. సరే కానీ వెళ్ళి స్నానానికి నీళ్లు పెట్టు. ఏమేవ్, ఇదిగో నా బట్టలు. బాగా ఉతికే ముందు బాగా నానబెట్టి ఏమేవ్ ఎక్కువ సరిపోతామేమో. చిటికుడంటే చిడుకుడు సరిపోయి, సరేనా? అలాగేనండి. ఏమేవ్ సబ్బేది? ఇదిగోండి. ఇదెందుకే? మురకట్లాలిగా. అదేనండి, మీరే కదా సబ్బు అడిగారు. నేను అడిగింది బాడీ సోపే. క్లారిటీ మిస్ అయిందండి. ఇంత వేడిగా ఉన్నాయి. మీరేం
వేస్తుంది, కొంచెం భోజనం పెట్టు. దీనికి క్లారిటీ కావాలి కదా. ఏమే టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద అన్నం కూర వడ్డించు, సరేనా? కంచం లేకుండా. అలాగేనండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుందో నేను చూస్తా. వడ్డించండి. ఇదేంటి చిప్పాడు చిలిపి, అది కూడా తెలీదా? అన్నం కూర అది తెలుసు, టేబుల్ మీద పెట్టావండి. ప్లేట్ ఏది? సేవండి, చూడండి చూడండి, నేను ప్లేట్ లోనే వడ్డించుదాన్ని, మీరే టేబుల్ మీద వడ్డించు అన్నారు. కలియుగ వైఫుగా భర్త మాట వినడం నా ధర్మం, భర్త అడుగుజాడలు నడవడం నా బాధ్యత. మీరు చెప్పిందే చేశాను. ఈ పాతివ్రత్యం తగలయ్యా నిన్నయ్యా అన్నినట్టుందే. సుబద్దలైపోయే పిచ్చిలోన పీచు బద్దలైపోయే. వండర్ఫుల్. ఇద్దరు కలిసి చాలా అద్భుతాలు సృష్టించారు, క్లారిటీ మెయింటైన్ చేశారు ఇద్దరు. వెరీ గుడ్. ఆ క్లారిటీ వాళ్ళకి వెళ్ళిందో తెలుసుకుంటాను. సో ముందుగా ఓంకార్ గారు. చాలా క్లారిటీగా ఉంది, చక్కగా ఉంది. వినయ్ అండ్ రూపిక చక్కగా నవ్వించారు. స్కిట్ రాసిన విధానం చాలా బాగుంది. తను అడిగినవన్నీ ఇతను బొమ్మల రూపంలో భలే క్లారిటీ మిస్ అని చెప్పి భలే ఇచ్చేవాడిని. అండ్ దానికి టిట్ ఫర్ టాట్ తిను వెంటనే ఇచ్చేసింది. సో చాలా ఎంటర్టైన్మెంట్, హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఎంజాయ్ చేసాం. సో మీ ఇద్దరికి నా విజిల్. సూపర్. అనసూయ గారు. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. నిజంగా స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. వీళ్ళిద్దరు కూడా చాలా చక్కగా చేశారు. మీ ఎంట్రీ కానివ్వండి, చక్కగా డ్యూయట్ అయిపోయిన తర్వాత సినిమాల్లో ఒకప్పుడు అలాగే ఉండేది, హ్యాపీగా అడుగుని దాని వెంటనే వేరే సీన్ వచ్చేస్తుంది అనమాట, అసలు సంబంధం లేకుండా. ఇంకా ఇది ప్లస్ డైనింగ్ టేబుల్ది వెరీ గుడ్. అందుకే ఓవర్ చేయొద్దు చెప్తున్నా, చాలా మందికి అనవసరంగా గెలుపుకుంటారు. బాగా చేసావు, ఎంత వెరీ ఎంజాయబుల్ స్కిట్, చాలా ఎంజాయ్ చేశాను నేను. వెరీ అలీ గారు. వినయ్ అండ్ రూపిక ఎక్సలెంట్, అండ్ స్కిట్ కూడా చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. సూపర్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. ఓకే, సో జడ్జెస్, డాబర్ రెడ్ పేస్ట్ హ్యాంపర్ రెడీగా ఉంది. మీరు పర్ఫార్మర్ ఆఫ్ ది డే చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తా. డాబర్ రెడ్ పేస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే పద్మావతి. నా పేరు పద్మావతి ప్రణతి. సార్, ఈస్టర్న్ నెంబర్ 1 స్టార్ ఆఫ్ ది డే ఎవరు సార్? ఏ ఫెంటాస్టిక్ అని చెప్పేసావు కాబట్టి పేరు కూడా నువ్వే చెప్పి. లిస్ట్ లో అది లేదు సార్. లేదా అయినే చెప్పేస్తా. రూపిక. India's #1 spice exporter, Eastern congratulates the #1 star of the day. Congrats. Thank you so much. Please. ఓకే, సో ఇక్కడతో సమాప్తం. వచ్చే వారం ఇంకా అద్భుతమైన గెటప్పులతో, అద్భుతమైన స్కిట్లతో మా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. సో థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అసలు మర్చిపోకండి, టైం అయిపోయింది కాబట్టి పడుకునే ముందు గుడ్ నైట్ అడ్వాన్స్ యాక్టివ్ ప్లస్ ఆన్ చేసి పడుకోండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.